వెల్కమ్ బ్యాక్ టు ఇదండి సంగతి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. జూన్ 1తో ఆఖరి దశ ముగియనుంది. ప్రస్తుతం 18వ లోక్సభకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పలువురు అభ్యర్థులు ఎంపీలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే వీరిలో కొందరు తొలిసారి పోటీ చేస్తుండగా మరికొందరు అంతకంటే ఎక్కువసార్లు పోటీ చేశారు, మళ్ళీ చేస్తున్నారు. ఇలాంటి వేళ ఇప్పటి వరకు అత్యధిక సార్లు లోక్సభ ఎంపీలుగా పనిచేసిన వారెవరు, ఆ వివరాలేంటి? సార్వత్రిక ఎన్నికల సందడి చివరి అంకానికి వచ్చేసింది. వచ్చే నెల 1న జరగనున్న 7వ దశ పోలింగ్తో ఎన్నికల ఘట్టానికి తెరపడనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఆ తర్వాత 18వ లోక్సభ కొలువు తీరనుంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే ఎంతో మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా ఇంకొందరు అందుకు సిద్దమయ్యారు. అయితే ఇందులో తొలిసారి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారు కొందరైతే 1 కంటే ఎక్కువసార్లు బరిలో దిగిన వారు నువ్వా నేనా అన్నట్లుగా ప్రత్యర్థులతో తలపడుతున్న వారు ఉన్నారు. ఈ క్రమంలోనే లోక్సభకు ఎక్కువసార్లు ఎన్నికైన అభ్యర్థులు కొందరున్నారు. 1952లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికలు జరగ్గా ఇప్పటి వరకు 17 సార్లు ఎలక్షన్లు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు 18వ లోక్సభ కోసం జరుగుతున్నాయి. ఇలాంటి వేళ అత్యధికంగా లోక్సభకు ఎన్నికైన వారి వివరాలను ఓసారి పరిశీలిస్తే మొదటగా ఇంద్రజిత్ గుప్తా గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సార్లు గెలిచిన వ్యక్తిగా కమ్యూనిస్టు నేత ఇంద్రజిత్ గుప్తా రికార్డు సృష్టించారు. 1960లో తొలిసారి లోక్సభకు ఎన్నికైన ఆయన 1999లో చివరిసారి ఎంపీ అయ్యారు. తన రాజకీయ జీవితంలో మొత్తం 11 సార్లు ఎంపీగా విజయం సాధించారు ఇంద్రజిత్ గుప్తా. సోమనాథ్ చటర్జీ, పిఎం సయీద్ తమ రాజకీయ జీవితంలో మొత్తం 10 సార్లు ఎంపీలుగా ఎన్నికయ్యారు. అస్సాంలోని తేజ్పూర్లో జన్మించిన సోమనాథ్ చటర్జీ లోక్సభ ఎన్నికల్లో మొత్తం 10 సార్లు గెలుపొందారు. 1996లో అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందారు. ఇక పిఎం సయీద్ 1967 నుంచి 1999 వరకు వరుసగా 10 సార్లు ఎంపీ అయ్యారు. ఆయన తొలిసారి జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి తర్వాతి స్థానాల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు. ప్రధాని పదవి సైతం అలంకరించిన ఆయన తన పొలిటికల్ కెరీర్లో 9 సార్లు లోక్సభ సభ్యుడిగా విజయం సాధించారు. 2 సార్లు రాజ్యసభ ఎంపీగా గెలుపొందారు. మొత్తం 4 దశాబ్దాలకు పైగా పార్లమెంట్ అనుభవం అటల్జీ సొంతం. ఇక 9 సార్లు గెలిచిన నేతల్లో కమల్నాథ్ ఒకరు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సైతం పనిచేశారాయన. చిన్వారా లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే ఆయన మొత్తం 9 సార్లు విజయం సాధించారు. 1980లో తొలిసారి ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేశారు. మాధవరాజ్ సింధియా 1971లో తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో గెలుపొందారు. గ్వాలియర్ పార్లమెంట్ స్థానం నుంచి మొత్తం 9 సార్లు విక్టరీ కొట్టారు. అంతేకాదు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిని సైతం ఆయన ఓడించారు. ఇక ఖగపతి ప్రధాని సైతం లోక్సభకు 9 సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఒడిశాలోని నబరంగపూర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయాలు సాధించిన ఆయన 1999లో రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కోరాపూట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తిరుగులేని విధంగా విజయాలు సాధించారు కాంగ్రెస్ నేత గిరిధర్ గోమాంగ్. ఒడిశా ముఖ్యమంత్రిగా సైతం పనిచేసిన ఆయన లోక్సభ ఎన్నికల్లో 9 సార్లు విజయం సాధించారు. అటు 9 సార్లు విజయం సాధించిన వారిలో బీహార్కు చెందిన రామ్ విలాస్ పాస్వాన్ సైతం ఉన్నారు. హజీపూర్ నుంచి 8 సార్లు, రోస్నా లోక్సభ స్థానం నుంచి 1 సారి గెలుపొందారు. అటు లోక్సభ ఎన్నికల్లో 9 సార్లు గెలిచిన వారిలో జార్జి ఫెర్నాండెస్ సైతం ఒకరు. 1967లో తొలిసారిగా ముంబై సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విక్టరీ కొట్టారు. బీహార్లోని ముజఫర్పూర్ నుంచి 5 సార్లు, నలందా స్థానం నుంచి 3 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు జార్జి ఫెర్నాండెజ్.
లోక్సభకు 9 సార్లు ప్రాతినిధ్యం వహించిన వారిలో సిపిఎం నేత వాసుదేవ్ ఆచార్య ఒకరు. బంకురా ఎంపీ స్థానం నుంచి గెలిచిన ఆయన కమ్యూనిస్టుల్లో తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్నారు. 1980లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు వాసుదేవ్ ఆచార్య. ఇక మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత మాణిక్రావు హోడల్లా గవిత్ సైతం 9 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 1981లో మొట్టమొదటిసారి ఎంపీగా విజయం సాధించిన ఆయన తిరుగులేని విధంగా తన జైత్రయాత్ర కొనసాగించారు. కేవలం వీళ్లే కాదు, బరేలీ స్థానం నుంచి సంతోష్ గంగ్వార్, సుల్తాన్పూర్ నుంచి మేనకా గాంధీ, ఇంటర్ లోక్సభ స్థానం నుంచి సుమిత్రా మహాజన్ 8 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. ఇది ఇవాల్టి దండి సంగతి కార్యక్రమం. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.